హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో మొదటి వచనం నుండి కొన్ని సంగతులు అక్కడ చెప్పబడ్డాయి. క్రైస్తవ్యానికి లేక దేవుని సంఘానికి, భక్తి జీవితానికి పునాది కొన్ని సంగతులు చెప్పాడు. పునాదిగా ఏమిటంట, ఒక 6 విషయాలు చెప్పాడు. అక్కడ 6 విషయాలు ఏంటి? మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును. ఆఖరి 2 యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడను గురించినటువంటి సంగతులు. మిగతావన్నీ మన విశ్వాస జీవితము ప్రారంభం నుండి ముగింపు వరకు ఉండేటువంటి విషయాలు కనుక ఇది పునాదిగా ఉండాలి అన్నాడు. పునాది అన్నాడు. అంటే పునాది లేకుండా ఏ ఇల్లు కట్టబడదు. పునాది లేకుండా ఏ ఇల్లు కట్టబడదు. ఎంత గొప్ప సుందరమైనటువంటి కట్టడం కట్టినా దానికి పునాది అనేది ఉంటుంది. పునాది లేకుండా అసలు ఎవ్వరు కూడా ఎక్కడ ఏ విధమైన కట్టడాలు కట్టరు. కనుక క్రైస్తవ్యానికి పునాది ఉండాలి అని చెప్తూ ఇవి పునాది, ఇవి ప్రాథమిక విషయాలు. ఈ ప్రాథమిక విషయాలు ఇవి కాకుండా ఇవన్నీ ఉండిన తర్వాత అప్పుడు ఇంకా సంపూర్ణం అవడానికి సాగిపోదాం అన్నాడు. ఇక్కడ 6 సంగతులు నేను వివరించడానికి, అంటే ఈ 6 విషయాలు పునాది రాళ్ళుగా దేవుడు చెప్పినటువంటి సంగతులు నేను చెప్పడానికి టైం లేదు, ఇప్పుడు సమయం కాదు. కానీ ఇందులో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. బాప్తిస్మములను గూర్చిన బోధ అన్నాడు. ఏ బోధ? బాప్తిస్మములను గూర్చిన బోధ. అంటే బాప్తిస్మము అనేది ఒక వ్యక్తికి ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంత ప్రాముఖ్యం అంటే బాప్తిస్మం లేకపోతే పరలోకం వెళ్ళడు. కనుక ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా పొందవలసినటువంటిది బాప్తిస్మం. చాలామంది ఏమంటారంటే సిలువలో దొంగకి బాప్తిస్మం లేదు కదా అంట. సిలువలో దొంగకి బాప్తిస్మం లేదు, పరలోకంలో నేడే నీవు నాతో పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు. కనుక బాప్తిజం తీసుకోకపోయినా పర్లేదని చెప్పేసి కొంతమంది ధీమా చేసేవాళ్ళు ఉంటే ఉండొచ్చు. కానీ సిలువలో దొంగకి ఉన్న ఆ పరిస్థితి వేరు, ఈరోజు మనకున్న పరిస్థితి వేరు. సిలువలో దొంగ కిందకి వెళ్ళి మళ్ళీ బాప్తిజం పొందుకునే అవకాశం లేదు. బాప్తిజం ఇచ్చేవాడు లేడు, తీసుకోవడానికి టైం లేదు. అట్టించంటే ప్రాణం పోకపోతే కాళ్ళు ఇరుక్కుని చంపేస్తారు తప్ప మళ్ళీ ఊళ్ళోకి పంపరండి. అలాగా వాళ్ళని చంపేశారు. అట్టించంటే ఆ రోజే తన ప్రాణం పోగొట్టేసుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మన అందరూ లేం. కానీ అందరికీ కూడా ఖచ్చితంగా నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వారికి కన్ఫర్మ్గా చెప్పాడు. బాప్తిస్మం చెప్తారండి, సేవకులను కూర్చోబెట్టారు. అక్కడ బాప్తిస్మమును గురించిన బోధ అనలేదు. ఏమన్నాడు? మళ్ళా చదవండి. బాప్తిస్మములను గూర్చిన బోధ. ఏ బోధ? బాప్తిస్మము కాదు, ఏకవచనం కాదు, బహువచనం పలికాడు. బాప్తిస్మములు అంటే ప్రతి విశ్వాసి కనీసం తెలుసుకోవాల్సిన విషయాలలో ఏంటంటే బాప్తిస్మమును గురించిన విషయాలు. అంటే నీటి బాప్తిస్మం అనే దానికోసం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా చాలామంది బాప్తిస్మాలు తీసుకుంటుంటారు. కానీ బాప్తిస్మ విషయంలో చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పాడు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందమని చెప్పాడు. అపోస్తలుల కార్యములు 2:30. కనుక మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం. అసలు పెళ్లి నిమిత్తము
ఉద్యోగం నిమిత్తం ఇలా తీయడానికి అవకాశం లేదు బైబిల్. కనుక పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం ఇవ్వాలి. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట బాప్తిస్మములు. బాప్తిస్మములు అంటే ఏంటో మత్తయి సువార్త 3వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. 11 వచనం. మత్తయి సువార్త 3:11 చూడండి. మత్తయి సువార్త 3:11. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకేలను నేను దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏ బాప్తిసం కోసం చెప్తున్నాడు? నీలి బాప్తిస్మము, పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు చెప్తున్నాడు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయం 3:3 ఏమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు? యోహాను సువార్త 3:3. యోహాను సువార్త 3:3 చూడండి. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అందుకు నికోదేము ముసలవాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. నీటి బాప్తిస్మము ఎంత ప్రాముఖ్యమో అలాగే ఆత్మ బాప్తిస్మము కూడా అంతే ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఈ 2 విషయాలు చెప్పారు. నీటి బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి పరలోకం వెళ్తాడు అనేది జస్ట్ ఒక మాట, పరిచయం కోసం చెప్పినటువంటి మాట. కానీ నీటి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మ బాప్తిస్మం పొందాలి. ఇది పరిశుద్ధాత్మను పొందుకోవడం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవడం. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందిన తర్వాత జరిగిన సంగతి కూడా అక్కడ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూడండి. అక్కడ బాప్తిస్మం తీసుకున్న తర్వాత 13వ వచనం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. గాని యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. గనుక అతను అలాగూ కానిచ్చాను. యేసు బాప్తిస్మం పొంది వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుట చూచెను. ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతే 40 దినాలు మరలా అరణ్యంలో ఉపవాసం ఉండి సాతాను చేత శోధింపబడిన తరువాత ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. గనక రక్షణ పొందిన ప్రతి వ్యక్తి అనగా బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా అడిగి పొందుకుని తీరాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారిని పంపుతూ ఏమన్నారంటే, మీరు వెళ్ళిపోకండి, నా వలన వినిన మీరు వాగ్దానం కొరకు చూడండి కనిపెట్టండి అన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 1:4. ఆయన వారిని కలుసుకుని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి. ఏం వాగ్దానం అంట చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని
కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో క్లారిటీ లేకుండా ఒక ముక్క చెప్పేసి మీరు నమ్మేసుకుంటా అట్లేదు. ప్రతిదీ కూడా నీటి బాప్తిస్మం కోసం ఎంత క్లారిటీగా చెప్పాడో అదే క్లారిటీగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు కూడా చెప్తున్నారు. శిష్యులను కూడా అదే అన్నారు, మీరు వెళ్ళిపోకండి, నా వలన విన్నటువంటి వాగ్దానం ఉంది కదా. యోహాను కూడా చెప్పాడు. యోహాను కూడా ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నీ నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును అన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. గనక యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులకు కూడా చెప్పినటువంటి సంగతి ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఖచ్చితంగా. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే పరలోకాన్ని కూడా పోగొట్టేసుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే అక్కడ బస్సు ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు, ఆ పక్కన అలాగ చల్లగాలికి అలాగ కురుపాట్లు పడి చేతిలో ఉన్న టికెట్ జారిపోయింది, గాలికి ఎగిరిపోయింది. కానీ మధ్యలో చెకింగ్ వచ్చిన తర్వాత టికెట్ చూపించమంటే టికెట్ లేదు. ఫైన్ వేస్తాడా ఇలా? లేదు సార్ నేను తీసుకున్నానంటే తీసుకుంటే వేసుకొని ఉండాలి కదా. కనుక బాప్తిస్మం పొందడం అనేది రక్షణ పొందడానికి అదొక మెట్టు. రక్షణ పొందాం అనేది వాస్తవమే. చచ్చిపోయేంత వరకు కూడా మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి అన్ని విషయాలలో మనల్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. మనం రక్షణ పొందిన తర్వాత అలాగా మీరు పొందేసి ఊరుకోవడం లేదు. రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి. రోమాపత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలోనికి రండి, 14వ వచనం చూడండి. 8:14. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూడండి. నడిపించబడకపోతే ఇప్పుడు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులై. మరి నడిపించబడకపోతే ఏంటి? కుమారులు కాదు. అదే కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యం. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందకపోతే పరలోక రాజ్యం కూడా వాడు పొందుకోడు అన్నాడు. మన పరలోక రాజ్యం కూడా మిస్ అయిపోతాడు. అంతే కదా. అంతేనా? ఏసై చెప్పిన మాటలు అంతేనా, వేరే అర్థం ఉంది. అంటే నీటి బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమని మనం చెబుతుంటాం, నమ్ముతుంటాం, బోధిస్తూ ఉంటాం. అని అంతకంటే ఎక్కువ ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాలి అనేది దేవుడు చెప్తున్నటువంటి సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాలి. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వారిపై దేవుని యొక్క బిడ్డలుగా మనం కొనసాగించబడుతూ ఉంటాం. అంటే దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతూ ఉంటారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడదు. మనందరికీ తెలిసినటువంటి ఒక వాక్యం, చాలా అందరికీ. అసలు క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఈ మాట తెలియనటువంటి క్రైస్తవులు ఎవరు ఉండరు. లోకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. 11:9 అమ్మా. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును. చాలా సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రభు అడిగిడి ఇమ్మన్నావు, తడితే తీస్తానన్నా ప్రభు నాకు దయచేయని చాలా విషయాలు అడుగుతాం. చాలా విషయాల్లో
దీన్ని తీసుకుని వెళ్ళి మనం ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తాం. అంటే ఇంటి దగ్గర ఇల్లు కావాలను, పెళ్ళి అవ్వాలను, పిల్లలకి సంతానమును, లేకపోతే ఆర్థిక ఇబ్బందులను అన్నిటికి అప్లై చేస్తాం ఇది తీసుకెళ్ళి. కానీ అలా ప్రార్థన చేయడం తప్పని అనలేదు. ప్రార్థన చేయొచ్చు, దేవుడి వాగ్దానాలు మనం ఎత్తిపడి ప్రార్థన చేయొచ్చు. దేవుడు కాకపోతే మన అవసరతలు ఎవరు తీరుస్తారు? ఆయనే తీరుస్తాడు. వాటి కోసం ప్రార్థన చేయాలి. నేను దానేమి తప్పు అంటలేదు, అసలు అది నా ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ యేసయ్య చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటో మనం ఒకసారి ఆలోచన చేస్తే, అలాగే చదువుకుంటే కిందకు వచ్చండి అయ్యారు. మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వండి, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడి అని మీతో చెప్తున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. హల్లెలూయా. అసలు అడుగునే మీకు ఇవ్వడనే మాట యేసయ్య ఎందుకు చెప్పారు? పరిశుద్ధాత్మ కోసం మీరు అడగాలి, అడిగి పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అడిగి పొందుకోవాలి. చాలా మంది పిచ్చి పిచ్చి వాదనలు ఏంటంటే, పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుడు పెట్టండి, పొందుకోవడం పెట్టండి, అదంతా ఎల్కేజీ చదువుకో. పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు, వచ్చిన తర్వాత ఒప్పుకుంటాను. మళ్ళీ ఎక్కడ? కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3లో చెప్తారు ఈ సంగతి. చూడండి, అక్కడ చూద్దాం. కొరింథీ పత్రిక 12:3. మొదటి కొరింథీ పత్రిక 12:3 చూడండి. దేవుని ఆత్మ వలన చెప్పడనియు ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు. ఆగండి. అంటే ఇది ఒకటి తీసుకుని అసలు మనం పరిశుద్ధాత్మ అడగడం ఏంటండి? పరిశుద్ధాత్మను అడగడం అంటారు. రండి రండి అని ఎట్టకాలం చేసి ఏలాకాలం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాడికి ఈ అనుభవం లేకపోతే ఇంక ఎక్కడ? అది ఇంట్లో షుగర్ లేదు అంటే ప్రపంచంలో ఎక్కడ షుగర్ లేదా? కళ్ళు మూసుకున్నాడు, చీకటిగా ఉంది, ఎక్కడ వెలుగనేది లేదు, ప్రపంచం అంతా చీకటి అంటే అది బుద్ధిహీనత. నీకు అనుభవం లేకపోతే నోరు మూసుకుని కూర్చోదు తప్ప ఉన్నవాళ్ళని చెడగొట్టకూడదు. అక్కడ ఏం చెప్పాడంటే, జాగ్రత్త వినండి ఈసారి. పరిశుద్ధాత్మను పొందుకోవడంలో 2 స్టెప్పులు. పరిశుద్ధాత్మను పొందుకోవడంలో 2 స్టెప్పులు. ఏంటంటే, ఒకటి లోనికి రావడం. లోనికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి యేసు దైవత్వాన్ని ఒప్పుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. లోనికి వచ్చినప్పుడు అతడు ఆయన నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకాన్ని ఒప్పుకొనజేయననే మాట యోహాను సువార్త 16:8లో చదవండి ఒకసారి. 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును ఒప్పుకొనజేయను. దేవునికి మహిమ కలుగును గాక. లోకమును ఒప్పుకొని ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, లోకంలో యేసు క్రీస్తు ప్రభువారిని, ఆయన దైవత్వాన్ని ఒప్పుకుంటారు. వీళ్ళు పర్సనల్గా యేసు దేవుడు అని అంగీకరిస్తాడు. యేసు ప్రభు అని ఒప్పుకుంటాడు. ఆత్మ ద్వారా తప్ప ఎవరు యేసును అంగీకరించలేదనేది వాస్తవమే. కానీ ఇది సగం సత్యమే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన లోపలికి వచ్చినప్పుడు యేసుని ప్రభువుగా అంగీకరిస్తాం. అక్కడితో అయిపోలేదు. 2వ స్టెప్ ఏంటంటే, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథంలోనికి రండి మళ్ళీ ఒకసారి. 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మను మీ మీదకి వచ్చినప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోపలికి రావడం వేరు, పరిశుద్ధాత్మ మీ మీదికి రావడం వేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మము. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిస్మం అంటే అర్థం ఏంటి?
అందుకని యెహెజ్కేలుకి చూపిస్తూ పరిశుద్ధాత్మను గురించి దర్శనం చూపిస్తూ పాదాల లోతు అన్నాడు, మోకాళ్ళ లోతు అన్నాడు, మొల లోతు. అక్కడ నుండి అక్కడతో ఆపలేదు. తర్వాత అందులో మునిగి తేలాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాదాల లోతు సరికాదయ్యా, మోకాళ్ళ లోతు సరిపోదయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, ఈతల మునిగి తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవా నదిలాగా, ఎండని జీవా నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా నమ్ము బోధకా. హల్లెలూయా. పాదాల లోతు కాదు, మోకాళ్ళ లోతు కాదు, మొల్లోతు కాదు, అందులో ఈ మునిగి. బాప్తిస్మం సమయంలో ఏం జరుగుతాం? బాప్తిస్మం సమయంలో ఏ నీటిలోకి వెళ్తాం? విస్తారంగా మునగడానికి అవకాశం ఉన్న నీటిలోనికి వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను కూడా నీవు ఆ రీతిగా నువ్వు అనుభవించేటువంటి సందర్భమే పరిశుద్ధాత్మ బాప్తిస్మము. దేవునికి మహిమ కలుగును గాక. ఒకడు పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి లోనికి రావడం వేరు, మీదికి రావడం వేరు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి ఎన్ని స్టెప్పులు అని చెప్పాను? 2 స్టెప్పులు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందుకునే విషయంలో 2 స్టెప్పులుగా మనం అనుభవించాలి. ఇది ఏమి లేకుండా కలగూరు వంటకు వండేసి పొందుకున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాం అంటే ఏంటి బాబు? పొందుకోడు. అసలు క్లారిటీ ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు అడగమన్నారు. అడుగువాడికి అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత వాగ్దానం ఉన్నది. అందుకని ఇందాక అయ్యగారు కూడా చదివించిన మాట నేను చెప్తున్నా. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38 చదవండి. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అను వరము పొందుదురు అన్నాడు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ మీరు బాప్తిసం పొందుడి, అప్పుడే పరిశుద్ధాత్మని మీ మీదకి వచ్చేసాడు అనలేదు. వరము పొందుదురు, ఒక వరం అనుగ్రహించబడింది. ఆ నెక్స్ట్ ఏం చేయాలి అంటే మీరు అడిగి పొందుకోవాలి. దేవునికి మహిమ కలిగింది కాక. అందుకనే లోకాసు వార్త 11:9 అన్నాడు, అడుగుడే మీకు ఇవ్వబడును, కటుడే మీకు ఇవ్వబడి అని చెప్పి ఆ కిందకు వచ్చిన తర్వాత అడుగు ప్రతివానికి పొందునని చెప్పి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా రక్షణ పొందిన తర్వాత మరలా అడిగి పొందేది పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా అడిగి పొందుకోవాలి. అలా అడిగి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడుతూ, పరిశుద్ధాత్మతో నడుస్తూ, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇందాక మనం రోమపత్రికలో చదువుకున్నట్లుగా క్రీస్తు ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుతురో వారందరూ పొందుకున్న తర్వాత ఇంక అక్కడతో ఆగిపోకూడదు. పరిశుద్ధాత్మను గురించి యోహాను చెప్తూ నీళ్లలోను ఆయన నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన, పరిశుద్ధాత్మలోను అగ్నితోను. అంటే పరిశుద్ధాత్మ అనేసరికి అక్కడ ఇంకో మాట పలికాడు, అగ్నితోను. ఈ మాట పలకడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే
వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చాడు? అగ్ని నాలుకలుగా వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి ఎలా దిగి వచ్చాడు? పావురులా దిగి వచ్చాడు. మన మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావడానికి, యేసయ్య మీదకి దిగి రావడానికి ఈ తేడా కనపడుతుంది కదా. కారణం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి అగ్నిలాగా రావడానికి, యేసయ్య మీదకి పావురులా రావడం తేడా ఏంటంటే, మనలో కాల్చవలసినటువంటి, పరిశుద్ధాత్ముడు కాల్చవలసినటువంటి చెత్త ఇంకా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒప్పుకున్నా కానీ, నువ్వు దేవుని సన్నిధానంలో ఒప్పుకున్న చాలా విషయాలు, ఇప్పుడు ప్రభు వల్ల ప్రభు వల్ల తీసుకునేటప్పుడు, ప్రభు నా పాపాలన్నీ క్షమించంటాం. అసలు నీకు కనిపించిన దోషాలు కూడా కొన్ని ఉంటాయి. అర్థమవుతుంది? అసలు ప్రార్థన చేయకపోవడమే పాపం అన్నాడు. ప్రార్థన చేయలేదు ఒక రోజు పాపం అనుకుంటావా? పాపం చేశాను అనుకుంటావు అనుకో. ఈరోజు చేయలేదు రేపు చేసేస్తాం అనుకుంటా, లేకపోతే ఈరోజు సరిగ్గా ప్రార్థన చేయలేదు రేపు ఎక్కువ చేస్తాం అనుకుంటాం. కానీ పాపం చేసామనే కాన్సెప్ట్ మనకి రాదు. మేలైనది చేయనిది అలాగూ చేయని వారికి పాపము కలుగును అన్నాం కదా. ఏదో మేలైనది విషయం చేయాలి, మనం చేయలేదు, అయిపోయింది, అవకాశం కూడా చేయలేదు. అరే పాపం చేశాను అనేటువంటి మాట, ఆలోచన తలం మనకు వస్తుందా? రాదు. అంటే ఎగ్జాంపుల్ ఇవి చెప్పాను. అసలు మనం పాపం కాదనుకున్నవి కూడా చాలా ఉంటాయి. అన్నీ ఒప్పుకోలేవు. ఒప్పుకోవడానికి మనకి అన్నీ కుదరదు. అయితే నువ్వు ఒప్పుకున్నవి, ఒప్పుకోలేని, ఇంకా చిన్నగా ఉన్నటువంటి ప్రతి చెత్త అంతా కాల్చి వేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిలాగా దిగి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కాల్చేసేటువంటి దోషాలు యేసయ్యలో లేవు కనుక ఆయన మీదకి పావురులా దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది పావురు మా సంఘం పై దిగిర ఏదో పాటలు పాడతాం. అంటే విషయం అర్థం కాక పాడేస్తున్నారు. దానికి మనం వాళ్ళని ఏమనడానికి ఏమీ లేదు. కానీ విషయం అయితే అది సంఘం మీదకి మనం అడిగితే మన మీదకి రావాల్సింది, ప్రభు పావురు వాళ్ళే రాని అనకూడదు, కానీ అగ్నిలాగా దిగిరామని ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అగ్నిలాగా దిగి రావాలి మన మీదకి. మనలో కనిపించినటువంటి ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, చూపులోను, తలంపులోను, ఆలోచనలోను, హృదయాంతరాంగం లోతుల్లో ఎక్కడో ఒకటి ఉంటుంది, చిన్నది ఉంటుంది. అది నువ్వు ఒప్పుకోలేవు. అది కూడా కాల్చివేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ప్రభు వారు చెప్తున్నారు, ఖచ్చితంగా మనం అడిగి పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని గురించి అగ్నిగా పోల్చారు. ఈ అగ్నికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, అగ్నికి ఉన్న లక్షణం ఏంటి? దానికి ఇంధనం తోడు కాకపోతే ఆగిపోతుంది. అగ్నికి ఉన్న లక్షణం ఏంటి? ఇంధనం పెంచే కొద్ది మంట రప్పని పెరుగుతూ ఉంటుంది. ఇంధనం లేదు, ఇంధనం అందించలేదంటే అలాగ కొంతసేపటికి. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాళ్ళలో కూడా ఈ అనుభవం ఉంటుంది. వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మరలా పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకోకుండా అలాగుంటే కొంతకాలానికి చప్పచల్లారిపోతూ ఉంటారు. అలా మరలా ఏదో ఒక వాక్యం విన్న తర్వాత, ఏదో ఒక ఫైర్ వాళ్ళని తాకిన తర్వాత లోపల ఉన్న మళ్ళా ఆ మంట గొప్పమని లేదు. చూసారా? ప్రసంగాలు విన్నప్పుడు ఒకసారి మనం మండిపోతాం, ఒక్కసారి ఏరియాలాగా అయిపోతాం, ఒక్కసారి ఓజేలాగా అయిపోతాం, ఒకసారి ఎంతో బలాఢ్యులు అయిపోతాం. కానీ తర్వాత ఈ మంట కంటిన్యూ అవ్వదు. ఎందుకు తెలుసా? నీవు అడిగి పొందుకోలేని కారణం చేత. లేవియాకాండము 6వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదవండి ఒకసారి. లేవియాకాండము 6:12. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, ఇంకా చదవండి.
అది సంగతి. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దహనబలి ద్రవ్యమును ముంచి సమాధాన బలియగు పశుప్రభువును దహించవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయము దేవుని సన్నిధానములో మనల్ని మనం చంపుకోవాలి, మనల్ని మనం బలి అయిపోవాలి దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని మనం దేవునికి అర్పణగా చేసుకోవాలి. అదే మాట మరి పౌలు భక్తుడు ఏమన్నాడు? నేను క్రీస్తుతో చనిపోయాను అన్నాడా లేదా? క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, చనిపోయాను, జీవించేవాడును నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాను అన్నాడు. కానీ మరొక్కసారి ఏమన్నాడంటే నేను దినదినము చనిపోవచ్చున్నాను అన్నాడు. నేను దినదినము చనిపోతున్నాను అంటే పౌలు భక్తుడు దినదినము చనిపోవడం ఏంటి? అపోస్తలుల కొరింథీయుల పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనం. యేసుక్రీస్తునందు నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దినదినము చనిపోవడం ఏంటండి? పౌలు ఒక్కడే చనిపోవాలా దినదినం అంటే? పౌలే కాదు, మనం కూడా దినదినము చనిపోవాలి. ఒకసారి చనిపోయాం. బాప్తిస్మ సమయంలో మనలో ఉన్నటువంటి పాత జీవితం చచ్చిపోయింది. అక్కడతో మనం సరిపెట్టుకుని వదిలేయకూడదు. మరలా మనలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావం ఇంకా మరుసటి రోజు పలకరిస్తానే ఉంటుంది. కనుకనే మనకి దేవుని వాక్యం అవసరము. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తం అవసరము, దేవుని వాక్యం అవసరము, పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరము. చచ్చిపోయేంత వరకు లేదు అనుకుంటే ఒకసారి రక్షణ పొందేసాం, అయిపోయింది. నీకు మనకి ఏమక్కర్లేదు, వాక్యం అక్కర్లేదు, పరిశుద్ధాత్ముడు అక్కర్లేదు, యేసు రక్తం అక్కర్లేదు. మరి అలాగవుద్దా? అవును. దీన్ని మనం చచ్చేంత వరకు కూడా యేసు రక్తం అవసరం ఉంది. చచ్చేంత వరకు కూడా దేవుని వాక్యం మనకు అవసరం ఉంది. వాక్యాన్ని సేవించాలి, వాక్యాన్ని మనం ఆహారంగా భుజించాలి. పరిశుద్ధాత్మ దేవుని కూడా మనం ప్రతిదినము పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రతిరోజు అర్పించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మంట కూడా ప్రతిరోజు నువ్వు అడిగి పొందుకుంటుండాలి. మండుతూ ఉంటుంది, అది ఆరిపోకూడదు, ప్రతిరోజు వెలుగుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. లేదండి ఎప్పుడో పొందుకున్నా అండి చాలా మంది చెప్తున్నారు. అప్పుడులో రండి మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మరి ఇప్పుడు సంగతి ఏంటండి? అప్పుడులో మేము చాలా ఫైర్ చాలా బాగుండేదండి, చాలా మండి వాళ్ళు అంటే. మరి ఇప్పుడు సంగతి ఏంటి? అందుకనే ప్రకటనలో ఏమన్నాడు? మొదట నీకుండిన ప్రేమను వదిలి తిని అంటే అర్థం ఏంటి అంటే, ఒకసారి నువ్వు ప్రేమ చేత నీవు నింపబడ్డావంటే ఆ ప్రేమ నువ్వు చచ్చేంత వరకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నావంటే చచ్చిపోయేంత వరకు, ఆఖరి క్షణం వరకు కూడా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే నీ భక్తి జీవితాన్ని కొనసాగించాలి. మరొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే మన భక్తి జీవితం ఎక్కడో ఒక చోట కోల్పోతాం, ఎక్కడో ఒక చోట వదిలేస్తాం. నీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఏదో ఒక చోట నీ భక్తి జీవితం ఆగిపోతుంది. నీదే కాదు, నాదే కాదు, ఈ ప్రపంచంలో ఎవరిదైనా సరే, ఎంత గొప్ప వ్యక్తులైనా సరే, పరిశుద్ధాత్మ దేవుని ప్రతిరోజు మనం పొందుకోవాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం పొందుకుంటూనే మన భక్తిని కొనసాగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడం అంటే హల్లెలూయా. పరిశుద్ధాత్మను గోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము.
జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నేరాచి కాటి అంట సరుకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్థకమైపోవును వేగా పరిశుద్ధాత్మను గోరుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పాటలో వేతాళ జాను గారు ఆంధ్రప్రదేశ్ కీర్తన ఉంటుంది పాటది. చాలా మంది అసలు పరిశుద్ధాత్మను గురించి అసలు పట్టించుకోరండి. పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచన లేదు, అడగడమే లేదు, పొందుకోవడమే లేదు. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించిన అవగాహనే చాలా మందికి ఉండదు. అది చాలా తప్పు, చాలా తప్పు, చాలా తప్పు. అసలు పరిశుద్ధాత్మను మనం పొందుకోకపోతే, అడగకపోతే, పరిశుద్ధాత్మని గురించి మనం తెలుసుకోకపోతే దేవుని దృష్టికి మనం ఎటువంటి వారమో చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి చదువుదామా? మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను కైకొందురు. నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. 17 చూడండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇక్కడ ఏమర్థమైంది మీకు? అంటే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మను ఎరగకపోతే లోకస్తునితో సమానం అన్నమాట. లోకం ఆయనను ఎరగదు, ఆయనను మరి ఇప్పుడు సంఘంలో ఉండి ఆయనను ఎరగలేదు, సంఘంలో ఉండి ఆయన పొందుకోలేదు, మరి ఎవరితో సమానం? అర్థమవుతుందా? లోకం ఆయన ఎరగదు, ఆయన పొందుకోదు. ఇప్పుడు క్రైస్తవుడిగా పేరు గడించి పరిశుద్ధాత్మని ఎరగం, పరిశుద్ధాత్మను పొందుకోలేదు. సంఘంలోనే ఉన్న సీనియారిటీ పెరిగింది. సీనియారిటీ పెరిగితే సుఖం లేదు. క్రైస్తవులో సీనియారిటీతో సంబంధం లేదు. శిలువలో దొంగ ఆ క్షణమే శిలువ మీద ఉండే 2-3 క్షణాల్లో పరలోకం కొట్టేసాడు. ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నాడు, కలిసి బోధించాడు, కలిసి భోజనం చేశాడు, కలిసి తిరిగాడు. ఆయన రాజుగురు పోసుకుని తిరిగాడు. ఆయన ప్రేమ కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు ఫేస్ టు ఫేస్ చూశాడు. ఆయన ప్రేమను అనుభవించాడు. అంతా చేసి ఆఖరికి ఎంత బతుకు ఇంటి వెనకాల చేసాడు పోయాడు. ఆయన వాడికి ఏమో రక్షణ కోల్పోయాడు. సీనియారిటీ ఉంది వాడికి, ఇలాంటి రక్షణ లేదు. శిలువ మీద దొంగ సీనియారిటీ లేదు కానీ రక్షణ పొందేశాడు. దేవునికి మహిమ కలిగింది కాక సీనియారిటీతో సంబంధం లేదండి. సీనియారిటీ కలిగి దేవునితో భయభక్తులు కలిగి జీవిస్తే అది వేరే విషయం. కనుక ప్రభునందు ప్రియులారా, రక్షణ కాపాడుకోవడానికి, రక్షణ పొందిన రక్షణ కాపాడుకోవడానికి, అసలు రక్షణ పొందడానికి కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయమే అవసరం అవుతుంది కదా. యేసు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరు కూడా యేసుని అంగీకరించలేరని చెప్పుకున్నాం. అది ఒక స్టెప్. ఇంకో స్టెప్ ఉంది. ఆ స్టెప్లోకి రాకుండా ఈరోజు విశ్వాసులు, సీనియర్లు, పాస్టర్లు కూడానండి, పాస్టర్లు కూడా అసలు పరిశుద్ధాత్మని గురించిన మాటలే వాళ్ళ నోటంటారు. ఎన్నో అద్భుతమైన సంగతులు, మర్మాలు, గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. ఎన్ని విషయాలు చెప్తే ఎందుకు ఆయన అసలు పరిశుద్ధాత్మని గురించి చెప్పావా అంటే ఆయనకి అనుభవం లేదు. అటువంటి వాళ్ళని కూడా చూస్తుంటాం. జీవితకాలంలో ఒకసారి కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పకుండా వాళ్ళ కాలం గడిపేసి వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం. ప్రభునందు ప్రియులారా, ఇదేనో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు, అడిగి పొందుకోమని. అడిగి పొందుకోమని. వ్యక్తిగతంగా ఉపవాసం ప్రతిష్ఠించుకుంటాము, లేకపోతే
ఉపవాసం లేకుండా ప్రతిష్ఠించుకుంటాము, అది మన వ్యక్తిగత విషయం. కానీ అడగడం అయితే కన్ఫర్మ్. దేవునికి మహిమ కలుగును గాక. అడిగి పొందుకోవడం అయితే తప్పనిసరి, అడగాలి, పొందుకోవాలి. ఒక రోజుతో సరిపోదు. పొందుకున్న ప్రతిసారి కూడా మోకరించిన ప్రతిసారి కూడా పొందుకోవాలి. దినదినం మనం చనిపోవాలి. అర్పణ జరిగినప్పుడల్లా కూడా ఏం చేయాలి? మళ్ళా కట్టెలేసి మండించాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, దయచేసి మనం ఆలోచన చేద్దాం. మన అయ్యగారు ఇచ్చిన సమయం అయిపోయింది కనుక నేను ముగించేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు దీనికోసం, ఇంకా కొన్ని సందేహాలు, పరిశుద్ధాత్మను పొందడం అంటే ఎలాగా, పొందినట్టు మనకి ఎలా రుజువు, పొందుంటే అసలు అలా గుర్తు ఏంటి, ఇలా కొన్ని ఉన్నాయి కదా. అన్నిటికీ కూడా సరైన క్లారిటీ ఉంది, కానీ మనకు టైం లేదు. మాస్టర్ గారు ఇచ్చిన సమయం అయిపోయింది. మరి దయచేసి ఈ మాటలను హృదయంలో భద్రం చేసుకోండి. బాప్తిస్మములను గూర్చిన బోధ అనగా నీటి బాప్తిస్మము, దానితో పాటు పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం కూడా మనం పొందుకోవాలి. పొందుకోవడం మాత్రమే కాదు, మన సంఘాలకు, మన మరి స్నేహితులకు, ఇతరులకు తెలియజేయాలి. మనకు తెలిసిన సత్యాన్ని ఇతరులకు తెలియజేయాలి. అప్పుడే మన యొక్క పరిచర్య కూడా సంపూర్ణమవుతుంది. ఆత్మచేత నడిపించబడిన పరిచర్య అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి మాటలు దేవుడు దీవించి మన వినికిళ్ళు ఆశీర్వదించును గాక. మరి సమయం ఇచ్చిన దైవ సేవకు